మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య, మంత్ర, యంత్ర, తంత్ర, వాస్తు, శకున శాస్త్ర నిపుణులు ముక్కామల చంద్రశేఖర్ శర్మ గారు. నమస్తే అండి. నమస్కారం అమ్మా. చంద్రశేఖర్ శర్మ గారు, పాడని మోయటం వల్ల ఫలితాలు ఎలా ఉంటాయి? చాలా మంది అంటారు డెడ్ బాడీని మోస్తే పుణ్యం వస్తుంది అంటారు, మార్చుతూ ఉంటారు. మధ్యలో నలుగురు మోసుకుంటూ వెళ్తూ ఉంటే కూడా వెళ్తున్నటువంటి ఎవరైతే ఉంటారో మార్చుకుంటూ ఉంటారు. అసలు అంటే పాడె మోయటం వల్ల ప్రయోజనాలు ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ వెళ్తే గరుడ పురాణం కానీ మన సిద్ధాంతాలు కానీ ఏం చెప్తున్నాయంటే, ఇప్పుడు ఒక మనిషి చనిపోయిన తర్వాత అంటే మామూలుగా ఒక సామెత ఉంది, చనిపోయినప్పుడు కనీసం నలుగురు మనుషులనన్నా మనం ఉంచుకోవాలి, సమకూర్చుకోవాలంటారు. సమకూర్చుకోవాలి స్నేహితంగా అంటారు. ఎందుకంటే ఆ నలుగురు మన పాడను మోయడానికే పనికొస్తారు అని. దీనివల్ల ఏంటంటే కనుక ఆ నలుగురు కాకుండా మనకి 40 మంది ఉన్నారనుకోండి పాడను మోయడం వల్ల చాలా ఎవరైతే మోస్తున్నారో వాళ్ళకి అత్యంత శుభప్రదం. పాడె మోసిన వల్ల శవం దాని మీద ఉంటుంది. ఆ పాడెను మోయడం వల్ల మనకి అశుభం అనేటువంటిది ఎప్పుడూ కాదు. అతనికి కొన్ని జన్మలో ఉన్నటువంటి పాపాన్ని నివృత్తి కలుగుతుంది అనమాట. అందుకని చెప్పి ప్రతివారు ఏంటంటే కనుక ఆ పాడని మోయడానికి, అంటే అక్కడ మనిషి చనిపోయిన తర్వాత అతడు భగవంతుడితో సమానం, శవంతో కాదు, శవంతో మనకు సమానం కాదు, అతడు భగవంతుడితో సమానం. ఆ భగవంతుడు మనం మోస్తున్నాం కాబట్టి ఆ మోయటం వల్ల మనకు అనేక రకాలైనటువంటి లాభం జరుగుతుందే తప్ప నష్టం అనేటువంటిది జరగదు. అందుకని చాలామంది మన మామూలు హిందూ సాంప్రదాయంలో కొంతమంది బంధువులు మాత్రమే మోస్తూ ఉంటారు, లేదా స్నేహితులు మోస్తుంటారు. అదే ముస్లిం సంప్రదాయంలోకి వచ్చేసరికి ప్రతి నిమిషానికి ఒకళ్ళు మారుతూ మోస్తూ ఉంటారు, పరిగెత్తుకుంటూ వచ్చి మోస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ యొక్క చనిపోయిన వ్యక్తి సాక్షాత్తు భగవంతుడు అయినటువంటి వాడు అల్లాతో సమానంగా భావిస్తారు కాబట్టి ప్రతి వాళ్ళు దాన్ని అలా మోస్తూ ఉంటారనమాట. ఆ మోయటం వల్ల అనేటువంటిది ఏంటంటే వాళ్ళకి అనేక రకాలైనటువంటి లాభాలు జరుగుతాయి తప్ప, కానీ మోసిన తర్వాత మళ్ళీ కంపల్సరిగా మన హిందూ సాంప్రదాయ ప్రకారం స్నానాలు చేయాలి, ఇంటికి వచ్చి స్నానాలు చేయాల్సిందే, తప్పదు అది. ఎందుకంటే శ్మశానానికి వెళ్ళి వచ్చారు అని అంటే కంపల్సరీగా స్నానం చేయాలి. ఎందుకు చేయాలి అనేటువంటిది అంటే ఇప్పుడు మీరు ఆ టాపిక్ ఎందుకంటే అదే టాపిక్ జరుగుతున్నది కాబట్టి చెప్తాను. స్నానం చేయాలంటే శ్మశానం అంటే రుద్రుడు అని పరమశివుడు ఉండేటువంటి ప్లేసు. మరి శివుడు ఉన్నటువంటి ప్లేస్కి వెళ్ళి వచ్చాం కదా, మేము ఎందుకు స్నానం చేయాలి అని అంటారు. మీరు అక్కడ ఒక శవాన్ని తీసుకెళ్ళి పాతి పెట్టడమో తగలబెట్టేయడమో చేస్తున్నారు. అక్కడ పరమేశ్వరుడు ఉన్నాడన్నదే చాలా నిజమే. అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ అన్ని శవాలు ఉంటాయి కదా, మీరు మన తల్లిగారిదో తండ్రి గారిదో ఒక్కళ్ళదే కాదు, అనేక రకాలైనటువంటి జనాలటువంటి శ్మశానంలో అనేక ఉంటాయి. వాటి యొక్క నెగిటివ్ ఎనర్జీ కొన్ని అనేక రకాలు, మనమే పుణ్యం చేసామని కాదు, మనం ఎన్ని పుణ్యం చేసామో ఎన్ని పాపాలు చేసామో మనకే తెలియదు. ఆ పాప పుణ్యాల వల్ల పాపం కనుక జరిగితే కొన్ని ప్రదేశాల్లో అక్కడ తిరుగుతూ ఉంటాయి. ఆ నెగిటివ్ ఎనర్జీ మనకు ఖచ్చితంగా తగులుతుంది. ఆగా శ్మశానం దాటంగానే ఇంటికి వచ్చే ముందు ఇంటి బయట స్నానం చేసి లోపలికి వెళ్ళటం వల్ల మనకి ఆ నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది రాకుండా శుభ్రంగా ఉంటారనమాట. కాబట్టి కంపల్సరీగా ఇంటికి వచ్చిన తర్వాత స్నానం అనేటువంటిది తలస్నానం మామూలుగా కాదు, మళ్ళా తలస్నానం చేయమన్నారు కదా అని చెప్పి షాంపూతోనో వేడితోనో చేయకూడదు. ఓన్లీ చెంబుడు నీళ్లు వాటర్ తోటి కంప్లీట్గా శరీరం మొత్తం అణువణువు తడిసేటట్టుగా చేయాలి. మన వంటి మీద ఉన్న వస్త్రం పూర్తిగా తడవాలి, నెగిటివ్ ఎనర్జీ పోవాలి. మరి ఇంకా కొంతమంది సూసైడ్స్ చేసుకుంటారు, యాక్సిడెంట్స్ వల్ల చనిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళ పాడే మోసాక గాయత్రి మంత్రం చదవాలని చెప్పేసి ఉంది ఒక దగ్గర, నేను చూసాను పాయింట్. అంటే అలా చనిపోయిన వాళ్ళ పాడి మోస్తే కనుక ఇలా చెయ్యాలా, లేకపోతే ఏమన్నా ఇబ్బందులు ఉంటాయి? కాదమ్మా, మామూలు శవాన్ని మోసినా గాయత్రి మంత్రం చదవాలి. గాయత్రి మంత్రం అనేటువంటిది చదవటం వల్ల చేసినటువంటి అక్కడ కార్యక్రమాల్లో ఏదైతే ఉంటుందో ఆ దోష పరిహారం అంతా మనకి చిన్న చితగా ఏమైనా దోషం కనుక తగిలితే అవన్నీ పోతాయి గాయత్రి మంత్రం చదవటం వల్ల. యాక్సిడెంట్ అయినా లేకపోతే సూసైడ్ చేసుకున్నా కూడా మీరు గాయత్రి మంత్రం చదవటం వల్ల ఉపయోగం ఏంటంటే కనుక సూసైడ్ చేసుకున్న యాక్సిడెంట్లు జరిగిన వాళ్ళకి ఏంటంటే అర్ధాయుషుతోటి మరణించినట్టు అవుతుంది. అర్ధాయుష్ అంటే పూర్ణాయుష్ అంటే కనుక కాలం తీరి వాడికి 90-70 సంవత్సరాలు 80 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆయుష్ తీరి చనిపోవడం పూర్ణాయుష్. అలా కాకుండా యాక్సిడెంట్లోనో సూసైడ్లోనో చనిపోయారనుకోండి, అర్ధాయుష్తోటి చనిపోవడం. అతని యొక్క ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది, ఎందుకంటే నాకు ఇంకా కోరికలు తీరలేదు, నేను అప్పుడే చనిపోయాను
ఆ కోరికలు తీరలేదు ఉమ్. ఆ కోరికలు తీర్చుకోవడానికి ఇంకొక శరీరంలో ప్రవేశించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అనమాట. ఆ ప్రయత్నించడానికి మన శరీరం మీదకి దగ్గరికి రాకుండా ఉండటానికి గాయత్రి మంత్రం మంత్రం. కనుక చదివితే అలాంటి దోషాలు అనేటువంటివి మనకి రావు, తగలకుండా మనం సుఖంగా ఉంటాం అని చెప్పి కంపల్సరీగా గాయత్రి మంత్రం అనేటువంటిది చదవాలి. అనాథ శవాలను మోయడం వల్ల కూడా ఏమైనా ఫలితాలు ఉంటాయండి? మంచి లాభం వస్తుంది. ఇంకా చాలా పుణ్యం అది. అనాథ శవం కనుక మనం దహన సంస్కారాలు చేయగలిగితే, మనకు డబ్బుండి మనం చేయగల కెపాసిటీ ఉంటే కనుక ప్రేత సంస్కారం అంటారు. దానంత పుణ్యం అనేటువంటిది ఇంకోటి ఉండదు. ఉమ్. కాబట్టి అనాథ శవం ఉంది కదా, మనం చేస్తే మనకేం లాభం వస్తుంది అని కూడా మన చుట్టాలనే కదా. తల్లిదండ్రులకు చేసినంత ఫలితం ఎంత వస్తుందో దానికన్నా ఎక్కువ ఫలితం అనాథ శవానికి చేస్తే అంత వస్తుంది. అది శాస్త్రోక్త పద్ధతిగా చేస్తే. అనాథ వెళ్ళాము, మనం ఎంతో అంత డబ్బులు ఇచ్చాము, చెయ్యంటారా బాబు అంటే అదొక రకమైన పుణ్యం. ఎంత రావాలో బడ్జెట్ మన పుణ్యం అంతే వస్తుంది. కాబట్టి చాలా మంచిది. అనాథ ప్రేత సంస్కారం, ప్రేతము అంటారు. ప్రేతం అంటే శవాన్ని ప్రేతము అంటారు. ఆ సంస్కారం చేయటం వల్ల మనకు అనేక రకాలైన లాభాలే ఉన్నాయే తప్ప నష్టాలు ఎటువంటి పరిస్థితుల్లోనూ లేవు. కానీ కొంతమంది అపోహతోటి శ్మశానానికి వెళ్ళకుండా భయపడతారు. భయపడిన తర్వాత ఇక లేనిపోయిన రోగాలు, మానసిక వ్యాధులు ఇవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా చాలా శర్మ గారు, చివరిగా ఒక ప్రశ్న. అంటే అందరూ అంటూ ఉంటారు కదా, పెళ్ళికి వెళ్ళడం కంటే ఒక చావుకి వెళ్ళడం వల్ల ఒక పుణ్యం ఉంటుంది, పెళ్ళికి వెళ్ళకపోయినా పర్వాలేదు, చావుకి పిలవకపోయినా వెళ్ళాలి అని అంటూ ఉంటారు మామూలుగా మాట. అది ఎంతవరకు కరెక్ట్ అండి? 100% కరెక్ట్ అమ్మా. అది మన ఇంట్లో ఏ శుభకార్యంకి, ఎవరింట్లో అన్న శుభకార్యంకి మనం పిలవలేదనుకోండి, పిలవకపోయినా వెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ అశుభ కార్యక్రమం మాత్రం కంపల్సరీగా వెళ్ళాలి. వెళ్ళటం వల్ల మనకేమవుతుందంటే కనుక ఆ యొక్క ప్రేతాత్మ యొక్క ఆశీర్వాదం, అంటే పితృదేవతల యొక్క ఆశీర్వాదం మనకు లభిస్తుంది. కంపల్సరీ వెళ్ళేసేసి ఆ ప్రేతానికి మన చేతనైనట్టు ఓ పూలదండనో ఏదో ఒకటి వేసుకుని కాళ్ళకి నమస్కారం చేసుకుని వచ్చేసిస్తే దాని యొక్క మంచి ఫలితం అనేటువంటిది చాలా ఉంటుంది. అంతే తప్ప మనం పెళ్ళిళ్ళకి వెళ్ళేసేసి అక్కడికి వెళ్ళి కాస్త ఎంజాయ్ చేసి 4 ఫోటోలు తిరిగి టిఫిన్ చేయడం వల్ల మనకేం రాదు. దానివల్ల ఒక అనాథ చనిపోయారంటే అక్కడికి వెళ్ళి ఆ శవానికి నమస్కారం చేసుకొని ఒక పూలదండేసి కాళ్ళకి నమస్కారం చేసుకుని రావడం వల్ల అత్యంత శుభమైన ఫలితాలు కలుగుతాయి. సో ఏదేమైనా పాడే మోయటం వల్ల పుణ్యమే ఉంది. పుణ్యమే వస్తుంది తప్ప పాపం అనేటువంటిది ఎటువంటి పరిస్థితుల్లో లేదు. నమస్తే.